హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జోరుగా హుషారుగా మూవీ రివ్యూ. సినిమా అయితే బాగుంది భయ్య. మరీ బాగుందని చెప్పలేను కానీ చూడొచ్చు ఒకసారి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రింజ్ లేని కామెడీ ఉంటుంది. నైస్, నాకు నచ్చింది. నేను సినిమా చూడకముందు సినిమా ఏముంటుందిలే, చిన్న సినిమా కదా అని అనుకున్నా. కానీ చిన్న సినిమాలే బాగుంటున్నాయని అర్థమైంది. సినిమాలో ఎక్కడా తప్పుగా చూపించడు. కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది ఎమోషన్స్ దగ్గర కనెక్ట్ అవుతాం. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అలాగే స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంది. ఇంక ఈ సినిమా స్టోరీ కోసం సింపుల్గా చెప్పాలంటే హీరో వాళ్ళది పల్లెటూరు. వాళ్ళ నాన్న చేనేత కార్మికుడు. వాళ్ళ అబ్బాయి జాబ్ కోసం 25 లక్షల అప్పు చేసి ఒక బోగస్ కంపెనీలో పెడతారు. అది ఎత్తేసిన తర్వాత చాలా బాధపడతారు. కానీ వాళ్ళ నాన్నకి ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక ఆ సిటీలోనే ఉండిపోయి హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే సినిమా వెళ్ళి చూసేయండి బాబు. ఒకసారైనా అంటే ఎంకరేజ్ చేయాలి యంగ్ జనరేషన్, అందుకే ఒకసారి చూసొస్తే సరిపోద్ది. సినిమాలో క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే హీరోగా నటించిన విరాజ్ బాగానే చేశాడు. తర్వాత హీరోయిన్ పూజిత పొన్నాడ కూడా పర్వాలే. సాయి కుమార్ యాక్టింగ్ అబ్బా సినిమాలో చెప్పుకోవాల్సిందే. చాలా బాగుంటుంది సాయి కుమార్ చెప్పే డైలాగులు కానీ చేసే పని కానీ నాకు నచ్చింది. సాయి కుమార్ గారితో పాటు హీరో ఫ్రెండ్గా నటించిన ఒక క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. అంటే ఎవరికి చెప్పుకోనవి మొత్తం అంతా చాటింపేసేయడం, అలా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనుకోండి, అది బాగుంది. మళ్ళీ సినిమా అంతటికీ నాకు బాగా నచ్చింది అయితే క్లైమాక్స్ భయ్య. ఎందుకంటే బ్రహ్మాజీ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా చేంజ్ అయిపోతుంది. ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత అక్కడ వచ్చే సీన్స్ కూడా అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి బాగా. కాకపోతే ఒకటి, సినిమా చూసిన తర్వాత ఎక్కడైనా మనకి డిసప్పాయింట్మెంట్ అంటే కొత్త కథ కాదంతే, రొటీన్ స్టోరీయే కొంచెం యంగ్ జనరేషన్తో చూపించాడు. దానికి మించి ఇంకేం లేదు. ఓకే గాయ్స్, సినిమా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఎందుకంటే మళ్ళా డిసెంబర్ 22 నుంచి సినిమా ఉండదు, సలారా వాయే నడుస్తుంది. ఓకే, ఉంటాను మరి. ఎవరికైనా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, నచ్చకపోతే వద్దు.